ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచే ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా, మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రభ ఫలించుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఫలించే తీగ వలె ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. తీసి పారవేసి మంటల్లో పడవేసిన తీగ వలె కాకుండా ప్రభా, వాక్యము విని అనుసరించే భాగ్యమును దయచే ప్రభా. వినుట ద్వారా హృదయములను గ్రహించుకునే మనస్సును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. వినగలిగే చెవును ప్రభా, గ్రహించే మనస్సును కూడా దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు మారు మనసు దయచే ప్రభా. ఈ రాకడ సమీపంలో ఉన్నదని మేము ఎరిగి ప్రభా సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు విరిగి నలిగిన హృదయమును దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమని వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 2 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవని. ఇట్టి వాటికి విరోధమైన ఈ నియమమేదియు లేదు. క్రీస్తేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదమును రేపక ఒకరియందు ఒకరు అసూయ పడకయు వృద్ధి అతిశయ పడకయు ఉందుము. ఎలా ఉండమంటున్నాడు? ఇట్టి వాటికి విరోధమైన నియమమును లేదని అంటున్నాడు. క్రీస్తు సంబంధులమై ఉన్నామా? మనము ఆత్మ సంబంధులమై ఉన్నామా? ఎప్పుడైనా నువ్వు గ్రహించుకునిచున్నామా? ఆత్మఫలములను కలిగి ఉంటున్నామా? మనలో ఆత్మఫలములు ఉన్నాయా? ఆత్మఫలములు ఉన్నాయా? ఈ పొరుగు వారిని ప్రేమించే మనసు ఉన్నదా? పొరుగు వారిని మనం ప్రేమించగలిగే ఉన్నదా? మన సహోదరిని ప్రేమించగలిగే మనసు ఉన్నదా? మన భర్తను ప్రేమించే మనసు ఉన్నదా? మన బిడ్డలను ప్రేమించే మనసు ఉన్నదా? ఒక్కసారి గ్రహించుకోగలుగుతున్నావా? అలాగే మన పొరుగు వారిని కూడా ప్రేమించగలిగే మనసు ఉన్నదా? ఒక్కసారి ఆలోచించుకోండి. మన హృదయాలు ఎలా ఉన్నవి? మన హృదయం ఎటువైపు వెలుచున్నది? మన హృదయం క్రీస్తు వైపు వెలుచున్నదా? ఈ లోకపు వైపు వెలుచున్నదా? ఇట్టి శ్రమలను అతిశయపడకుడి అని అన్నాడు. అసూయ పడకుడి, వృధా అతిశయం కోరుకోవద్దని అడుగుతున్నాడు దేవుడు. విరోధమును కోరుకోవద్దని అన్నాడు. క్రీస్తు యేసు సంబంధులైతే శరీరమును దాని ఇచ్చలను దురాలోచనల నుంచి తీసివేయమని అన్నాడు. దురాలోచనల నుంచి, పాప జీవితం నుంచి విడిచిపెట్టమని అంటున్నాడు. మన దేవుని బైబిల్ని పట్టుకోమనం. ఆత్మఫలములు ఏ రోజైనా మనం ఒక్కసారైనా తెలుసుకుని ఉన్నామా? ఆత్మఫలములు ఏంటయ్యి? ఆత్మఫలములు ఏంటి అనేది చాలామందికి కూడా తెలియదు. గలతీలకు 22వ అధ్యాయంలో 5వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నది ఒకసారి చూద్దామండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అయితే ఆత్మఫలములు ఏంటయ్యి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా కలిగి ఉండమని అంటున్నాడు. దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికమును కలిగి ఉండమన్నాడు. మనం ప్రేమ కలిగి ఉంటామా మన సహోదరునితోటి? ఒక్కసారి ఆలోచించండి. మన సంతోషము మనకే తప్ప కానీ ఎదుటి వారికి మనము చెప్పము. అదే బాధ కలిగితే మాత్రం చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు? ఆ బాధని వేరే రకంగా చెప్తూ ఉంటారు. ఏదో మనకు బాధ కలిగి వారితో చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే దానిని ఇంకో రకం. కానీ ప్రేమనైతే ఎవరితోటైనా పంచుకుంటామా? దురప్రేమలైతే పంచుకుంటాము, కానీ సహోదరి ప్రేమ అయితే పంచుకుంటామా? మనము సహోదరి ప్రేమ పంచుకోము, మనం మంచితనమును పంచుకోము, కానీ దురాలోచనలు మాత్రమును పంచుకుంటూ ఉంటాము. అవి ఏంటంటే సమాధానమును కలిగి ఉండమని అన్నాడు. మన తోటి వారితో సమాధానం కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా గ్రహించారా? మన తోటి వారితో సమాధానమును కలిగి ఉంటున్నాము, లేకపోతే సాత్వికమైన మనసును కలిగి ఉంటున్నామా? మనం ఒక్కసారి ఆలోచించండి. దీర్ఘశాంతమును కలిగి ఉంటున్నామా? దయాళత్వమును కలిగి ఉంటున్నామా? మంచితనం అంటే ఏంటి? మంచితనం అంటే ఏంటి అసలు తెలుసా ఎవరికైనాను? మంచి అనేది అందరి మనసులలో అసూయ, కుళ్ళి, ద్వేషము మనస్సు నిండా కుళ్ళుతో నిండిపోయి ఉన్నదే తప్ప కానీ
ప్రేమ లేదు, సంతోషము లేదు, దయాళత్వము లేదు, మంచితనము లేదు, మనశ్శాంతం సమాధానము లేదు, దీర్ఘశాంతము లేదు, ఏది కూడా లేదు. విశ్వాసం అంతకంటే లేదు, సాత్వికం అస్సలే లేదు. విశ్వాసం కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ, దారంట ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడట. ఒక చిన్న గృహలోని ఒక ఆమె ఆ రోజుకే వండుకున్నది. భార్యాభర్తలు ఇద్దరికి ఆ రోజునే వండుకుని ఉన్నది. ఒక నలుగురు అలా దారంట వెళుతూ ఆమె చూసి ఆగారంట. అమ్మ కొంచెం భోజనం ఉంటే పెట్టవా అని అన్నారు. వాళ్ళ నలుగురికి వాళ్ళు తిట్టం మానేసి అదే భోజనం పెట్టారు. వాళ్ళకి నలుగురికి అదే భోజనం పెడితే, అమ్మ మాకు కడుపు నిండా భోజనం పెట్టావు కదా, నీకేమి కావాలో కోరుకో అని అన్నారు. వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకోవడం ఈమె కిటికీలోంచి విని ఇది మనము ఇలా అడుగుదామని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని? నేను ప్రేమ కదా, నేను సమాధానమును కదా, నేను ఇది కదా అని వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూ విని ఈమె తన భర్తతో వచ్చిన వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళని మనము ప్రేమ సంతోషము ఇవన్నీ కూడా వాళ్ళు అలా పేర్లు పెట్టుకుని వచ్చి ఉన్నారు. వాళ్ళని మనము మన గృహంలోకి మనం ఆహ్వానించాలంటే ఏం చేయాలి అని, ఏది కోరుకున్నాను సరే మన డబ్బును కోరుకుందామని భర్త అంటాడు. అబ్బాయి డబ్బు అయితే వద్దానంటాడు. లేదు మంచితనమును కోరుకుందాం, అబ్బాయి మంచితనమును వద్దాను అని అంటారు. అలాగే భార్య వెళ్ళి ఏమి కావాలి అని అంటే మాకు ప్రేమ కావాలి అని అడిగింది. ప్రేమ కావాలని అడిగితే ప్రేమ వంట ఇవన్నీ కూడా వచ్చి ఉన్నాయి. ప్రేమ అంటే అనేకమైన పాపములను కప్పును, అనేకమైన ద్వేషములను కప్పును, అనేకమైన పాపము నుంచి కూడా రక్షింపబడును. ప్రేమ కలిగి ఉంటే, ప్రేమను కోరుకున్నది తెలివైన ఆవిడ కాబట్టి ప్రేమ కోరుకున్నది. ప్రేమ అంటే ధనము వచ్చింది, డబ్బు వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది, దీవెనలు వచ్చినాయి, అన్నీ కూడా వచ్చినాయి. ప్రేమ అంటే మనకి అన్నీ కలుగుతాయి. ప్రేమ లేకపోతే మనం ఎంత ఏది చేసినా సరే అది వ్యర్థమే. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని బైబిల్ అంతా కూడా ఒకటే ఆజ్ఞతో నిండి ఉన్నది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది. మన పొరుగువారిని ప్రేమిస్తున్నామా? మనం ఎవరు ప్రేమిస్తున్నారు ఈరోజు? నేను నిజంగానే ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ ఉంది, బోళ్ళంత ప్రేమ ఉంది అని అంటారు. అది చెప్పడం వరకే, చూపించడం వరకు వస్తే ఎవరును కూడా చూపించలేరు. ఎవరును కూడా ఒకవేళ దెబ్బ తగిలింది అనుకో అయ్యో అని విడిచిపెట్టేస్తారే తప్ప కానీ ఎవరైనా దెబ్బ తగిలింది నడు అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తానని అనేవారు ఎవరు. ఇంకా ఫోన్లు పట్టుకుని వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం, చాలా ఇదిగా ఉంటారు. ఫోన్లు పట్టుకుని మాత్రం వీడియోలు తీసేస్తారు. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవాలి, సోషల్ మీడియాలో అనేక మంది లైక్లు వచ్చారు. కానీ దేవుని దగ్గర లైక్ అక్కర్లేదు, దేవుని దగ్గర మనము స్థుతించక్కర్లేదు, దేవునిని మనము ఆరాధించక్కర్లేదు. అది మాత్రం కోరుకోరు. సోషల్ మీడియాలకు మాత్రము కావాలి. ఫోన్లు తీసేసి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని అంటున్నాడు. ప్రేమ అంటే అనేకమైనవి కూడా వచ్చిందని అంటున్నాడు. అనేకమైన ఆశీర్వాదములు కలిగి ఉంటారని అంటున్నాడు. మనం ఏమి కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. మనము సహోదరి ప్రేమ లేకపోతే ఎంత ప్రార్థించినా అది వ్యర్థమే. విశ్వాసము అని చెప్పుకోవడం కాదు, నిజమైన విశ్వాసమును కలిగి ఉండమని అంటున్నాడు దేవుడు. ఒకవేళ నేను విశ్వాసపరురాలను ముసుకేసుకుంటున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఒక రోజున నీవు లెక్క అప్పగించుకోవాలి. దేవునికి ఒక రోజున నువ్వు దేవునిని అడుగుతాడు. నేను ఫలానా రోజు నీ విశ్వాసపరురాలని అని ప్రార్థన చేసావు కదా, ఏది నీ విశ్వాసము అని అడిగితే ఏం చెప్తా? అలాగే సమర స్త్రీ మీద రాళ్ళు వేశారు. ఎవరైనా సరే పాపము చేయని వారుంటే ఆమె మీద రాళ్ళు వేయమంటే ఎవరన్నా రాళ్ళు వేశారా? ఈరోజు కూడా మన జీవితాలు అలాగున్నాయేమో ఒక్కసారి గ్రహించుకోండి. ఈ రోజున కూడా మనం అలాగే ఉన్నామేమో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మనం ఎవరికి చెప్పక్కర్లేదు. మన హృదయానికి మనమే కర్తలము, మనమే రాజులము, మనమే కర్తలము. అన్నీ కూడా మన హృదయానికి మనమే. ఎవరో చెప్తే ఎవరో సర్టిఫికెట్ ఇస్తుంది, వాళ్ళకి నచ్చినట్టు ఇచ్చుకుంటారు. ఎందుకంటే మన మీద కోపం ఉన్నదనుకో కోపంగా ఇస్తారు, ప్రేమ ఉన్నదనుకో ప్రేమ కలిగినట్టు ఇస్తారు. అది కాదు, మన హృదయం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం అనేది ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభా, ధనికులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభా, వారి వాహనాలతో ప్రభా సురక్షితంగా వారి గృహాలకు చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ పనులైతే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా శాంతిని సమాధానం దయచే ప్రభా. అనేకమైన వ్యాధులతో రోగములతో బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరచు నాయన ప్రభా. స్వస్థపరచు యెహోవా అని నేను అన్నావు నాయన ప్రభా.
వారందరినీ స్వస్థపరచు, వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభా నీ భాగ్యమును దయచే ప్రభా, నీ రక్షణను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, మాకు తెలిసిన వారి కానీ తెలియని వారి కానీ ప్రభు ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన ప్రభు, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభు, యవనస్తుల్ని యవనరాలను దీవించిన ఆయన ప్రభు, గర్భిణీ స్త్రీలకు సిలువైన కాలం దయచే ప్రభు, పిల్లలైన వాళ్ళ పిల్లలు దయచే ప్రభు, 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ప్రభు ప్రతి ఒక్కరు పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన ప్రభు నీ కాడు మోసే భాగ్యం దయచే ప్రభు, మా దేశాలని మా సంఘాలని దీవించిన ఆయన ప్రభు, ఇంకను ప్రభు నేను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రభువా నా కుటుంబము పైనను సదాకాలము నీ కృప తోడై ఉండును గాక, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.